నూతన హృదయం నూతన స్వభావము నూతన ప్రారంభం మాకు దయచేయుము. చెదరిన బ్రతుకును పగిలిన గుండెను నలిగిన మనసు నూతన పరచుము. నూతన హృదయము నూతన స్వభావము నూతన ప్రాణం నాకు దయచేయుము. చెదరిన బ్రతుకును పగిలిన గుండెను నలిగిన మనసు నూతన పరచుము. యేసు నీవే నన్ను సృజించిన వాడవు, నా బలహీనతలన్నీ ఎరిగి ఉన్నావు. రాతి గుండెను నాలో తీసివేయు, అతి మెత్తని హృదయం దయచేయుము. నూతన హృదయము నూతన స్వభావము నూతన ప్రాణం నాకు దయచేయుము. చెదరిన బ్రతుకును పగిలిన గుండెను నలిగిన మనసు నూతన పరచుము. యథార్థంగా దేవుని అడగండి, దేవుని నూతన కార్యం జరిగించేయ, నూతన కార్యం జరిగించేయ. దేవుని వాటిలో తెలియజేయబడుతుందండి, ఇదిగో నూతన కార్యం ఇప్పుడే జరుగును, ఇప్పుడే జరుగును, ఎప్పుడో కాదు ఇప్పుడు. ఇదిగో 2024 you're going into new year. Prepare yourself, be a conqueror, విక్టోరియస్ మైండ్ సెట్. నేను సాధిస్తా, నేను జయిస్తా, నేను దేవుడి కొరకు జీవిస్తా, నేను ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరం నేను గొప్ప కార్యాలు చేస్తాను. అవును, నీవు గొప్ప కార్యాలు చేయాలి, నువ్వు నిర్ణయించాలి. గొప్పతనం నా దగ్గర లేదనద్దు, నేను చేస్తాను, గొప్పది చేస్తాను. ఎస్ ఐ విల్ డూ. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యం. నీ దేవుడు అల్పుడు కాదు, నీ దేవుడు చేతకాని దేవుడు కాదు. నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. నువ్వు గొప్పవాడిగా అవ్వాలనేదే దేవుని ఆశ. దేవుని వాక్యాలు చూడండి, ఆయనను వెంబడించిన ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పోడు చేశాడండి. ఆయన వెంబడించిన ప్రతి ఒక్కరు గొప్పోడు చేశాడు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసింది ఏంటి? నేను గొప్పోడు చేస్తా. దావీదుతో వాగ్దానం చేసింది ఏంటి? నేను గొప్పోడు చేస్తా. ఎంతమందిని దేవుడు వాక్యాలు చూస్తాను, నేను గొప్పోడు చేస్తా. నీవేమో నేను అల్పంగా ఉంటాను, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా జీవిత విధానం ఇంతే. నో, స్టాప్ బీయింగ్ ఇన్ లిమిటేషన్. హృదయం మారాలి, మనసు మారాలి. నీ హృదయం మోసకరమైన హృదయం అయితే క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. ఆ హృదయం పగలగొట్టబడాలి. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నాలో నూతన హృదయాన్ని కలుగజేయ ప్రభా. క్రియేట్ ఇన్ మీ ఎ ప్యూర్ హార్ట్, ఎ ప్యూర్ హార్ట్. పరిశుద్ధమైన పవిత్రమైన నీ రక్తం ద్వారా కడగబడిన హృదయాన్ని నాకు దయచే ప్రభా. ఈరోజు మీరు అడగాలండి ప్రభుని. మీరు దేవుడి సన్నిధిలో నిజంగా విశ్వసించిన వారైతే ప్రార్థన చేయండి. దేవుడి కార్యం జరిగించే దేవుడు. మీ మనసులో ఒక నిర్ణయం చేయండి, ఇదిగో ఎంతకాలం ఇదే జీవితము, ఎంతకాలం ఇదే బ్రతుకు, ఎంతకాలం ఇదే అంధకార జీవితము, ఎంతకాలం ఇదే పోరాట జీవితము. వై కాంట్ ఐ మూవ్, వై కాంట్ ఐ చేంజ్? లెట్ ద డిజైర్ బిగిన్ ఇన్ యూ. భోగమును ఆశించి మోసపో